జనసేన ఎన్నికల బహిరంగ సభలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైసీపీ టీడీపీ పార్టీలకు భిన్నంగా సొంత ఖర్చులతో జనసేనకు అండగా ఉంటామంటూ ముందుకొస్తున్నారు. ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న జనసేన అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే మనం నిన్న మొన్న కూడా చూసాం. ఇక తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. హిందూ కాలేజ్ సెంటర్ నుంచి, గుంటూరు నుంచి. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ 4 సభల్లో పాల్గొనబోతున్నారు. మరోవైపు అక్కడ గుంటూరు పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఆయనకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ యొక్క నామినేషన్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అడిగి తెలుసుకుందాం. నేతాజీ, సో తాజా అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వరుస బహిరంగ సభలతో ఏపీ రాజకీయాలను ఆయన వేడెక్కిస్తున్నారనే చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ముఖ్యంగా మహిళలు మంగళ హారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన పూలతో దాడి చేస్తున్నారనే చెప్పాలి. ఆయన కూడా మొన్న జరిగిన బహిరంగ సభలో చెప్పారు, నాకు భీమవరం వెళ్తే నా పైన దాడి జరిగింది, అది పూలతోటి ప్రేమతోటి జన సైనికులు వీర మహిళలు నా అభిమానులు దాడి చేశారన్నట్టుగా పవన్ కళ్యాణ్ తన యొక్క అభిమానుల గురించి చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు, అక్కడ 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు, అక్కడ 3 బహిరంగ సభలను నిర్వహించారు. కృష్ణా జిల్లాలో 2 రోజుల పాటు ఆయన పర్యటించారు. రోజుకి 5 బహిరంగ సభల చొప్పున కృష్ణా జిల్లాలో మొత్తం 10 బహిరంగ సభల్ని ఆయన నిర్వహించారు. మొత్తంగా చూస్తే 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ 4 కలిపితే 20 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు అవుతుంది. ముందుగా గుంటూరు వెస్ట్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత గుంటూరు ఈస్ట్, ఆ తర్వాత ఏదైతే పత్తిపాడు ఉందో పత్తిపాడు, వేమూరు, మొత్తంగా 4 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రస్తుతం మనం గుంటూరు వెస్ట్లో ఉన్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఇక్కడి నుంచే జనసేన పార్టీ అభ్యర్థిగా మరి కాసేపట్లోనే నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో తోట చంద్రశేఖర్ గారి వెంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నడుస్తారు. ఎందుకంటే తోట చంద్రశేఖర్ జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. గాజు గ్లాసు సింబల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సఫలీకృతం చెందారు. ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క సేవలను గుర్తించిన జనసేనని ఆయనతో నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించారు. ముందుగా గుంటూరు వెస్ట్, ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. ఈ బహిరంగ సభ పూర్తయిన తర్వాతనే తోట చంద్రశేఖర్ గారి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పవన్ కూడా పాల్గొంటారు. అనంతరం మిగిలిన గుంటూరు ఈస్టు, వేమూరు, అలానే పత్తిపాడు, ఈ 4 చోట్ల కూడా బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇక పవన్ బహిరంగ సభలకైతే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ సొంత ఖర్చులతోటే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర పార్టీల్లాగా బీర్ బాటిల్కో బిర్యానీ ప్యాకెట్కో కాదు, మేము కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో మాకు మేముగా వస్తున్నాం. ఖచ్చితంగా మేము కోరుకునే మార్పు ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ద్వారా రాబోతుంది. పవన్ రావాలి, పాలన మారాలి అన్నదే మా నినాదం. మా నినాదాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ మాకు అనుగుణంగానే ఆయన అన్ని స్టెప్స్ వేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా కోణంలో తీసుకున్న నిర్ణయాలే అన్నట్టుగా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా పూల వర్షం కురిపిస్తున్నారు. మహిళలు అయితే ఆయనకు మంగళహారతులు బట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. అలానే మహిళలకు సంబంధించి ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలకు కనెక్ట్ అయ్యాయనే చెప్పాలి. రాజకీయంగా 33% రిజర్వేషన్లు కావచ్చు, ఉచితంగా 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్ల పంపిణీ కావచ్చు, అలానే ప్రతి నెల రేషన్కి బదులుగా మహిళా అకౌంట్లోకి 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు నగదు బదిలీ, ఇవన్నీ కూడా మహిళలను ఆకట్టుకున్నాయి. ఇవే కాకుండా ఇంకా అన్నదాతలకు సంబంధించి 8,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం అనేది ఇప్పటివరకు లేదు. అది జనసేన పార్టీ చేయబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ అన్నదాతలకు అండగా ఉండే ప్రయత్నం అయితే చేశారు. అలానే కర్షకులకు సంబంధించి ఇంకా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనేది జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రకటించారు. రైతుకి గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర రావాలి, ఆ దిశగా జనసేన పార్టీ పాలసీలను రూపొందిస్తుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. రసాయన ఎరువులతోటి ఇప్పుడు వ్యవసాయం నడుస్తుంది, అది ఉండకూడదు, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. సేంద్రియ వ్యవసాయాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా జనసేన పార్టీ రూపొందిస్తున్న పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం అన్నది రైతుకు లాభం, ప్రజలకు ఆరోగ్యం, అలానే నేలకు జీవం. ఇదే పవన్ కళ్యాణ్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చిన
పాలసీ. ఇదే కాకుండా అన్నదాతల్లో కూడా 60 ఏళ్ళు పైబడిన అన్నదాతలు ఎవరైతే ఉంటారో వారిని ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటి సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకునేందుకు ప్రతి నెల 5,000 రూపాయల పెన్షన్ ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదంతా కూడా అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళు ఆదరణ చూపే విధంగా చేసిందని మనం చెప్పాలి. ఇదే కాకుండా వ్యవసాయంలో ఇంకా కొత్త పద్ధతులను తీసుకొస్తాను, ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్స్ వెలువడడం లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలి, 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, అది మీ ద్వారానే మాకు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటున్నారు. విద్యార్థులతో పవన్ కళ్యాణ్ 103 సమావేశాలను నిర్వహించారు. ఆయన ప్రజా పోరాట యాత్రల్లో భాగంగా ఆయా జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా అప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రోడీకరించి వారి కోసమే ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత రవాణా సదుపాయం ఈ 3 కూడా కల్పిస్తానని విద్యార్థులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇవి 100% ఇంప్లిమెంట్ చేసి చూపిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా అటు నిరుద్యోగులు, విద్యార్థులు, అన్నదాతలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆదుకునేందుకు వారికి తగిన విధంగా కొన్ని పాలసీలను కూడా రూపొందిస్తున్నారు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ పొందుపరిచారు. ఇప్పటి వరకు ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలే ప్రజలకు ఇంత కనెక్ట్ అయ్యాయంటే పూర్తిస్థాయి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. పూర్తిస్థాయి మేనిఫెస్టోలో అన్ని వర్గాల అవసరాలను తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ అందులో అన్ని అంశాలను పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రోడీకరించే ఈ మేనిఫెస్టోను రూపొందించారు. తన ప్రతి బహిరంగ సభలో కూడా అధికార విపక్ష పార్టీల వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడుతూ తాను ఏం చేయదలుచుకున్నది ప్రజలకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే మనం చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రసంగానికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుతున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఏ బహిరంగ సభకు వెళ్తే అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, అక్కడ ప్రజా సమస్యల్ని ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీ విఫలం చెందిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని హైలైట్ చేస్తూ ఆయన ప్రసంగిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేయదలుచుకున్నది సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన బహిరంగ సభలు 16 ఏవైతే ఉన్నాయో ఆ 16 బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే తీరుతో ముందుకు వెళ్ళారు. తాను ఏం చేయదలుచుకున్నది చెప్తున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నది, తాను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకు ఒకసారి ఆ హామీల అమలుకు సంబంధించిన నివేదికను ప్రజల ముందే ఉంచుతాను. ఒకవేళ నేను కనుక ఆ హామీలను నెరవేర్చలేకపోతే అందుకు గల కారణాలను కూడా మీ ముందే ఉంచుతాను. ఈ 2 కనుక నేను చేయకపోతే ఖచ్చితంగా నన్ను చొక్కా బట్టి ప్రజాక్షేత్రంలోకి ఈడ్చి అడగండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రజల్ని ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. ప్రజలకు పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకా మొత్తంగా తాను ఏం చేయదలుచుకున్నది, భవిష్యత్తులో ప్రజల్ని ఎలా అభివృద్ధి పదాన పట్టించేది ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచనలో పడుతున్నారు. అటు అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు, ఇటు విపక్ష పార్టీ ఇచ్చిన హామీలు, ఈ రెండింటిని ప్రజల ముందే పెట్టి వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లుంటే వీళ్ళు ఇస్తున్న హామీలు 10 లక్షల కోట్ల వరకు వెళ్తున్నాయి. ఇది ఆచరణకు సాధ్యమయ్యే హామీలా కాదా అన్నది మీరే ఆలోచించండి. నేను మాత్రం చెప్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి 100కు 100% నెరవేర్చే హామీలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఉచిత విద్య, వైద్యం ఇది కుల మతాలకు అతీతంగా అందరికీ ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఏటా 5 ఏళ్ల వరకు ఇస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇవన్నీ కూడా ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. మీ ముందైతే 3 ఉన్నారు. ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. ఈ 3లో మీకు ఎవరు బెస్ట్ అనుకుంటే వారిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి, వారికి మాత్రమే మీరు ఓట్లు వేయండి. నేను ఓట్లు వేయమని మాత్రం అడగడం లేదు అంటూ పవన్ కళ్యాణ్ ప్రజల్ని అడుగుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ రకంగా తాను ఏం చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పే ప్రయత్నంలో మాత్రం పవన్ కళ్యాణ్ సఫలమయ్యారనే చెప్పాలి. ఇదే కాకుండా ముఖ్యంగా అధికార విపక్ష పార్టీల వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అలానే తాను ఏదైతే చెప్తున్న సిద్ధాంతాలు ఉన్నాయో 7 సిద్ధాంతాలు, కులాలను కలిపే ఆలోచన విధానం కావచ్చు, మతాల ప్రస్తావన రాజకీయం,
డబ్బులేని రాజకీయం. ఇది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నదే పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్పు. ఆ రకంగానే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సామాన్యులే. ఒక పార్వతీపురం నుంచి కనుక చూస్తే అక్కడ ఒక కండక్టరు కొడుక్కి ఇచ్చారు టికెట్. అటు భీమిలికి సంబంధించి పంచకర్ల సందీప్, ఆయన ఒక విద్యావంతుడు, విద్యార్థి దశ నుంచి వచ్చాడు. పవన్ కళ్యాణ్ విద్యార్థులతో జరిపే సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా విద్యార్థుల్ని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి యువకులకు పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. ఆయన ముందుగానే చెప్పారు 175 అసెంబ్లీ స్థానాల్లో తాను పొత్తుల్లో భాగంగా బీఎస్పీ, సిపిఐ, సిపిఎంలకు 35 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. కాబట్టి మిగిలిన 140 అసెంబ్లీ స్థానాలు, 18 లోక్సభ స్థానాలకు సంబంధించి 60% యువతకు, 20% అనుభవజ్ఞులకు, 20% భావజాలం బలంగా ఉన్న వాళ్ళకి ఇస్తానన్నారు. ఆ రకంగానే ఆయన సీట్ల కేటాయింపును కూడా చేశారు. ఇంకా కొన్ని సీట్లను ప్రకటించాల్సి ఉంది. అది బహుశా ప్రకటిస్తే ఇవాళ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజే నామినేషన్కి చివరి రోజు కాబట్టి ఈరోజు ఆ మిగిలిన అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక మొత్తంగా కనుక చూస్తే ఈరోజు గుంటూరు జిల్లాలో ఆయన 4 బహిరంగ సభలలో పాల్గొంటారు. రేపు నెల్లూరు జిల్లాలో 3 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. ముందుగా గుంటూరు జిల్లాలోని వెస్ట్ నియోజకవర్గం ఏదైతే ఉందో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పోటీ చేస్తున్న వెస్ట్ నియోజకవర్గంలోనే ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. అది షెడ్యూల్ ప్రకారం 10 గంటలకి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేతాజీ, అయితే మీరు చెప్తున్నట్టుగా తీసుకుంటే జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కు వివిధ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున అపూర్వ స్పందన కనిపిస్తుంది. ప్రజల్లోకి జనసేన మేనిఫెస్టో నుంచి ఒక అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో, కానీ రాజకీయంగా తీసుకుంటే రాజకీయ పార్టీలు అంటే టీడీపీ, అధికార పార్టీ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, చేస్తున్నటువంటి విమర్శల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తూ వస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు టీడీపీ, అటు వైసీపీ జనసేన పార్టీపై చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకోం. ఆ 2 పార్టీలకు సమదూరం పాటిస్తున్నాం. మనం పెట్టుకున్నది కేవలం వామపక్షాలు బీఎస్పీతో మాత్రమే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అటు అధికార టీడీపీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష వైసీపీ కావచ్చు, వాళ్ళు అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో మీరంతా కూడా ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 2 పార్టీలు కూడా అంటే వైసీపీ, టీడీపీ గతంలో జనసేన పార్టీని ఒక పార్టీగానే గుర్తించలేదు. ఆ చిన్న పార్టీ అన్న ఆ 2 పార్టీలు ఈరోజు మన పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నాయి? మన పార్టీని చూసి భయపడుతున్నాయి అంటే మన బలం ఎంతో అన్నది వాళ్ళకి భయపడుతున్నాయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఆ 2 పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలకు సవివరంగా వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.